ఈరోజు నా షార్ట్ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే, హౌ లాంగ్ అంటే తెలుగులో ఇంకెంత కాలము. ఎప్పుడైనా అనిపించిందండి ఆ ఆలోచన? ఇంకెంత కాలము. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్ ట్రయల్స్లో ఉన్న వారికి ఒక బాధ ఉంటుంది. అదేంటంటే ఇంకెంత కాలం ఎదురు చూడాలి, ఇంకెన్ని జాబ్స్కి అప్లై చేయాలి, ఇంకెన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి, ఇంకెన్ని రిజెక్షన్స్ ఎదుర్కోవాలి. హౌ లాంగ్. వివాహం అయిన తర్వాత గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు ఇంకెంత కాలము కనిపెట్టాలి. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే సమయం ఎప్పుడు వస్తుంది? హౌ లాంగ్. వివాహాల కొరకు ఎదురు చూసేవారి సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు. వాళ్ళకి రోడ్డు మీదకి వెళ్తే కనబడేదంతా పెళ్ళైన జంటలే. అందరికీ అయిపోతున్నాయి, నాకు మాత్రం అవ్వట్లేదు. నాకెప్పుడు అవుతుంది? హౌ లాంగ్. ఇంకెంతకాలం ఎదురు చూడాలి వివాహం కొరకు? ఒకవేళ ఏదైనా ఆర్థిక సమస్యలుంటే వారికి ఉండే ఒక ఆలోచన ఏంటంటే ఇంకెంతకాలము ఈ ఆర్థిక సమస్యలతో నా జీవితము సతమతం అవ్వాలి. దావీదు భక్తుడు కూడా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే 13వ కీర్తన 1వ వచనంలో ఒక మాట చూస్తాను చూడండి. Psalm 13 verse 1, 13వ కీర్తన 1వ వచనం, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు, నిత్యము మరచెదవా, నాకెంత కాలము విముఖుడవై యుందువు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హౌ లాంగ్ ఓ లార్డ్ విల్ యూ ఫర్గెట్ మీ ఫర్ ఎవర్. ఇంకెంతకాలము నన్ను నువ్వు మర్చిపోతావయ్యా? ఇంకెంతకాలము నాకు దూరంగా ఉంటావు? దిస్ వాజ్ అన్ ఆనెస్ట్ క్రై ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడు, దేవుని హృదయానుసారుడైన దావీదు భక్తుడు వేసిన యథార్థమైన కేకండి. కీర్తనల గ్రంథము మన హృదయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే దైవజనుల యొక్క అనుభవాలు చదువుతూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు బాగా మనం రిలేట్ చేసుకోవచ్చు. మనకు కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ రాత్రికాల సమయంలో నీకు అదే ప్రశ్న ఉండొచ్చు, దేవా నాకు ఎందుకు దూరంగా ఉన్నావు? ఇంకా నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు? నా ప్రార్థనలు వింటున్నావా? నా ప్రార్థనలకు నువ్వు జవాబు ఎప్పుడు ఇస్తావు అనే ప్రశ్నతో ఇక్కడికి మీరు వచ్చినట్లయితే ఐ వాంట్ టు రిమైండ్ యూ అ క్వశ్చన్. పాత నిబంధన గ్రంథంలో దేవుని కొరకు రోషం కలిగిన ఏలియా ప్రవక్త దేవుని ప్రజలను, ఇశ్రాయేలీయులను అడిగిన ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చూడండి, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. 1 Kings chapter 18 20వ వచనం 21వ వచనం, 20 and 21 వర్సెస్ చదువుకుందాం. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకలేకపోయిరి. ఇక్కడ దేవుని కొరకు రోషం కలిగిన ప్రవక్త అయిన ఏలియా ప్రజలను సవాలు చేస్తూ ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. హీ వాస్ ఛాలెంజింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలను చెప్పుకుంటున్నారే, ఇశ్రాయేలీయులారా మీ ముందు సవాలు విసురుతున్నాను, మీరు డిసైడ్ చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. ఏంటా ప్రశ్న అంటే, ఇంకా ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచు? ఏంటా 2 తలంపులు అంటే, ఒకటి అటు దేవుని ప్రజలము అన్నట్లుగానే ఉంటూ లోకాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న జీవితాలు. ఈనాటి కాలంలో కూడా మనం చూసినట్లయితే చాలా మంది పరిస్థితి అలాగే ఉందండి. ఆదివారం దేవా నిన్నే వెంబడిస్తాను, దేవా నిన్నే ప్రేమిస్తాను, దేవా నీ కొరకే జీవిస్తానని పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. సోమవారం నుండి శనివారం వరకు ఆదివారము దేవుని మందిరంలో కనబడే మనకు, ఆ తర్వాత వారంలో జీవించే మనకు కొన్నిసార్లు అసలు పొంతనే ఉండదండి. మనుషులు అసలు పోల్చుకోవడానికి కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడేమో దేవునితో ఉన్నట్లుగా నటిస్తూ, దేవునితో ఉన్నట్లుగా భ్రమపరుస్తూ తిరిగి లోకంలోకి వెళ్ళినప్పుడు లోకంలో కలిసిపోతూ బ్రతుకుతుంటే, ఆనాడు ఏలియా అడిగిన ప్రశ్నే ఈ రాత్రికాల సమయంలో కూడా ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు అడుగుతున్నాడు. అదేంటంటే, ఇంకెన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య? ఎంతకాలము నువ్వు 2 అభిప్రాయాలతో ఉంటావు? ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హౌ లాంగ్ విల్ యూ వేవర్ బిట్వీన్ 2 ఒపీనియన్స్. వేవరింగ్ అంటే తెలుసా అండి? అచంచలమైన మనసు. ఈ రోజుల్లో చాలా మందితో ఉన్న సమస్య అదే అండి, చంచలమైన బుద్ధి, చంచలమైన మనసు, వేవరింగ్ అన్నమాట. అంటే అప్పుడే ఒక మంచి మాట చెప్తారు, అప్పుడే దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటారు, అప్పుడే ఒక చిన్న శోధన రాగానే దానిలో పడిపోతూ ఉంటారు, అప్పుడే ఒక కష్టం రాగానే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు, అప్పుడే దేవుని కొరకు తీసుకున్న నిర్ణయాలు మర్చిపోతూ ఉంటారు, అప్పుడే మర్చిపోతారు రక్షణ పొందామని, అప్పుడే మర్చిపోతారు దేవుడు వారిని ఎన్నుకున్నాడని, ఏర్పరచుకున్నాడని. ఆనాడు దైవజనుడు అడిగిన ప్రశ్న, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య
ఈ రాత్రికాల సమయంలో దేవుని నుండి ఒక అద్భుతం పొందాలనే ఆశ నీకుందా? ఈ రాత్రికాల సమయంలో దేవునికి దగ్గరగా జీవించాలనే ఆశ నీకుందా? దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభావము నీ ద్వారా ఈ లోకంలో కనుపరచబడాలని ఆశ నీకుందా? అయితే ఆ ఆశ నెరవేరాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి అంశము, పని, నీవు వేయవలసిన మొట్టమొదటి అడుగు ఏంటంటే, డు నాట్ వేవర్. చంచలమైన మనసుతో నువ్వు ఉండడానికి వీలు లేదు. ఒక స్థిరమైన బుద్ధితో, స్థిరమైన మనసుతో ఎంపిక చేసుకో. మేక్ అ చాయిస్ టుడే. ఒక ఎంపిక చేసుకో. దేవుని వెంబడిస్తావో, లోకాన్ని వెంబడిస్తావో. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో దైవజనుడైన యెహోషువ తన ముందున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మాట పలికారు. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనము మధ్య భాగం నుండి నేను చదువుతున్నాను. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. చూజ్ ye this day whom you will serve. మీ ఎంపిక మీరు చేసుకోండి. మీరు ఏ ఎంపిక చేసుకున్నా నాకు అనవసరం, కానీ నా ఎంపిక అయితే నేను చేసుకున్నాను. ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు బంధువులకి కనెక్ట్ అయిపోయి ఉంటాయండి బాగా ఎక్కువగా. ఇంకెలా అంటే, అమ్మో నేను దేవుడి కొరకు ఒక నిర్ణయం తీసుకుంటే నా బంధువులు సంతోషించరండి, బంధువులు మమ్మల్ని వెలివేస్తారండి, మమ్మల్ని విడిచిపెట్టేస్తారండి. నేను దేవుని కొరకు బ్రతకాలని ఒక ఉద్దేశంతో నేను ప్రభు కొరకు నిలబడితే నాకెవరు స్నేహితులు ఉండరేమో అండి. కాలేజ్లో నన్ను పక్కన పెట్టేస్తారేమో, లోకానుసారంగా నేను ప్రవర్తించకపోతే, లోకాన్ని నేను అనుసరించకపోతే మనుషుల ద్వారా రిజెక్ట్ చేయబడతానేమో, మనుషుల ద్వారా తృణీకరించబడతావేమో అనే ఆలోచనతో నువ్వు మధ్యస్థంగా ఉన్నావేమో. ఈ రాత్రికాల సమయంలో నిన్ను దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎంపిక చేసుకో. దేవుని వెంబడిస్తావా, లోకాన్ని వెంబడిస్తావా? మేక్ అ చాయిస్ టుడే అన్నాడు యెహోషువ భక్తుడు. అన్నాడు, మీరెవరిని సేవిస్తారో మీరు కోరుకోండి, మీ ఇష్టం. మీరెవరిని సేవించినా నాకైతే ఏ సంబంధం లేదు, కానీ నా మట్టుకు నేనైతే ఒక ఎంపిక చేసుకున్నాను. నేటి దినాల్లో మనం చూసినట్లయితే దేవుని పేరు పెట్టుకొని విశ్వాసులమని చెప్పుకుంటూ మందిరానికి వస్తూ యేసును నిజంగా వెంబడించకుండా బ్రతుకుతున్న వారి వలన దేవుని నామానికి చాలా అవమానం వస్తోంది. అలాంటివి వింటూ ఉన్నప్పుడు, చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంటుంది. అయితే నీవు నేను చేయగలిగింది ఏంటి? ప్రపంచమంతటిని మనం చక్కబెట్టలేకపోవచ్చు, ప్రపంచమంతటిని వెళ్ళి మనం బాగు చేయలేకపోవచ్చు, కానీ మనం చేయగలిగిన పని ఒకటి ఉందండి. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం చక్కబెట్టుకోగలం. నీకు ఇచ్చిన నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకో. నీకు దేవుడిచ్చిన జీవితాన్ని ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకు. నిన్ను చూసి 10 మంది మనుషులు మిమ్మల్ని చూసి మీ పరలోకపు తండ్రిని మహిమపరిచినట్లుగా వారి ఎదుట ప్రకాశించండి అని దేవుని వాక్యంలో రాయబడినట్లుగా. ఒకవేళ అందరినీ మనం బాగు చేయలేకపోవచ్చు, అందరికీ వెళ్ళి మనం చెప్పలేకపోవచ్చేమో, కానీ మన మట్టుకు మనము దేవుని కొరకు నమ్మకంగా జీవించడం ద్వారా ప్రభు కొరకు ఆత్మలను సంపాదించగలం. ఆనాడు యెహోషువ భక్తుడు చెప్పిన మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను. దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి సేవా పొలం ఏంటో చెప్పమంటారా? మన కుటుంబమే. దేవుడు మనల్ని లెక్క అడిగేది ఎవరి గురించో తెలుసా? మొదట నీ ఆత్మను గురించి నేను లెక్క అడుగుతాడు, ఆ తర్వాత నీ కుటుంబాన్ని గురించి నేను లెక్క అడుగుతాడు. నీ తోబుట్టువుల సంగతి నీకు బాధ్యత ఉందా? నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ స్పౌస్ గురించి, వారి ఆత్మీయ స్థితి గురించి నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా? లేదంటే నేను భక్తిగా ఉంటే చాలా అనుకుంటా ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మన కుటుంబ రక్షణ కొరకు మనము భారం కలిగిన వారముగా ఉండాలి. మన కుటుంబం దేవుని కొరకు ప్రకాశించినట్లుగా మనం ఏం చేయగలమో అది మనము చేయాలి. ప్రభు సన్నిధిలో మొరపెట్టుట, కుటుంబాన్ని వాక్యములో, ప్రార్థనలో కట్టుకొనుట, అది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివినట్లయితే లవోదికయలో ఉన్న సంఘాన్ని గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు చల్లగా అయినా వెచ్చగానైనా ఉండిన నీకు మేలు అని చెప్తూ దేవుడు చెప్పిన మాట చూడండి. 16వ వచనం, నీ వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా ఉండక నీళ్ళు వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. యు ఆర్ లూక్వామ్. దేవుడు ఎవరిని రిజెక్ట్ చేస్తాడు? దేవుడు ఎవరిని ఉమ్మివేస్తాడు? ప్రేమ కలిగిన దేవుడేనండి. చాపిన చేతులతో ప్రతి పాపిని ఆయన వైపు పిలుస్తున్న దేవుడు, దేవునిలో ఉన్నామన్నట్లుగా నటిస్తూ, ఎవరైతే మరి ఒక రకంగా చెప్పాలంటే హిపోక్రసీతో బయటకొకటి లోపలొకటి అన్నట్లుగా బ్రతుకుతున్న వారిని చూసి ఆయన అంటున్నాడు, చల్లగా అయినను వెచ్చగానను లేకుండా నులివెచ్చనిగా ఉంటే నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇంత ప్రయాసతో ఈ కాంతి మహోత్సవాలు నిర్వహించడానికి గల ఉద్దేశం ఏంటంటే,
కొన్ని ఆత్మలన్న రక్షణ పొందాలి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, యేసయ్యను వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ, మందిరానికి వెళ్తూ నామకార్థ స్థితిలోనే కొనసాగుతూ నిజమైన ఆత్మీయతలోనికి రాకుండా, నిజమైన రక్షణ అనుభవంలోనికి రాకుండా ఎవరైతే ఉన్నారో వారు ప్రభు వైపుకు తిరగాలని అండి. ఒక్క ఆత్మ యొక్క విలువ కొన్ని కోట్ల రూపాయలకు కూడా సమానం. 1 soul is so precious కదండి. అందుకే 99 గొర్రెలను విడిచిపెట్టి కాపరి దేనికోసం వచ్చాడంట? తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం. ఈ రాత్రికాల సమయంలో నీవు ఒక్కదానివే తప్పిపోయావేమో, నీ కోసం ఇంత ఘనమైన సభలు దేవుడు నిర్వహించడం ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే నువ్వు నశించడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలిపోవడం దేవునికి ఇష్టం లేదు. 100 మంది నీతిమంతుల గురించి ఆయన సంతోషించట్లేదండి. ఆయన నశించిపోతున్న పాపుల కొరకు దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఇఫ్ దెర్ ఇస్ అన్కన్ఫెస్డ్ సిన్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు ఒప్పుకొని పాపం ఏదైనా ఉందా? ఈ రోజుల్లో మనుషులకు ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే టూ మెనీ డిస్ట్రాక్షన్స్. ఎంత డిస్ట్రాక్షన్ అంటే మనసు స్థిమితంగా ఉండట్లేదండి. ఎందుకు ఒక సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళండి, కుదురుగా ఈ లైవ్ కూడా కాసేపు కొంతమంది చూడలేరు. 2 నిమిషాలు అయ్యాక కింద ఇంకేదో కనబడుతుంది, అది క్లిక్ చేస్తూ ఉంటారు. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ వస్తూ ఉంటారు. దే కీప్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఏదో ఒకటి పెట్టుకుంటారు, మళ్ళీ కాసేపు అవగానే ఏదో SMS వస్తుంది, లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏది కూడా మనిషి మరి దృష్టి కేంద్రీకరించలేక టూ మెనీ డిస్ట్రాక్షన్స్. ఈ రోజుల్లో మనిషికి చాలా ఎక్కువ మరి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకుంటే ఒక్క మాట, నేను ముగిస్తా ఉన్నా, నా సమయం అయిపోతుంది. ప్రపంచమంతా చూడడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి ఎంత ఆసక్తో, ఎక్కడో ఎవడికో ఏదో అయిందంట అది తెలుసుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా వీడియో చూసేయాలి, అది చూస్తే కానీ మనకు ఆగదు మనసు. యు వాంట్ టు నో అబౌట్ ఎవ్రీథింగ్ దాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. నువ్వు అందరి స్టేటస్లు చూడాలి, లాస్ట్ ఫోటో దాకా చూడాలి. నీ ఫ్రెండ్ పెట్టిన స్టేటస్లో 20 ఫోటోలు ఉంటే లాస్ట్ ఫోటో చూసేదాకా నీకు నెమ్మది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా ఫోటోలు దిగారు, ఎలా ఉన్నారు, ఏ బట్టలు వేసుకున్నారు. యూ వాంట్ నో ఎవ్రీథింగ్, దట్స్ ఫైన్, పర్వాలేదు నీకు అంత ఆసక్తి ఉంటే. కానీ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, నువ్వు ప్రపంచమంతటి గురించి ఆలోచన చేస్తున్నావు, ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటిని గురించి ఆలోచించే మనస్సు నీకు ఉంది, కానీ నీ అంతరంగంలో ఏం జరుగుతుందో దాని గురించి నీకు పట్టింపు ఉండట్లా. అది చాలా ప్రాముఖ్యమైనది. You are able to, you want to go around the world, you want to see all the world, but you are not able to look within. నీ లోపల నువ్వు చూసుకోలేకపోతున్నావు. అసలు నా స్థితి ఏంటి, నా అంతరంగం ఏంటి, నా రహస్య జీవితము ఏంటి, నా పరిశుద్ధత ఏంటి, దేవునితో నాకున్న అనుబంధం ఏంటి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఈ మధ్య ఒక జోక్ చూస్తే ఒకరు ఎవరో పోస్ట్ చేశారు. అందులో ఏమనుందంటే, వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నారు, నువ్వు నా ఫోటోలకి లైక్ కొట్టకపోతే నువ్వు చనిపోతే నేను రెస్ట్ ఇన్ పీస్ అని రాయనని ఒక జోక్. అర్థమైందండి? చనిపోయిన వాళ్ళకి ఏమంటారండి, RIP అంటారు కదా. వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు ఇంకొక ఫ్రెండ్తో ఏమనంటే, నా ఫోటోలకి నువ్వు లైక్ కొట్టకపోతే నువ్వు చనిపోయినప్పుడు నేను రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టను రా నీకంట. అంటే మనుషుల యొక్క మానవ బంధాలు ఎంత దిగజారిపోయే ఆలోచన చేయండి. అంటే కనీసం రాను కూడా రాడనమాట. చనిపోతే స్నేహితుడు ఆన్లైన్లోనే, అది కూడా రెస్ట్ ఇన్ పీస్. అంటే మనిషి జీవితము, మానవ విలువలు ఎలా మారిపోతున్నాయి నానాటికి ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు మనుషుల కోసం, లోకం కోసం ఇంత తాపత్రయపడుతున్నావు, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నిన్ను బహుగా ప్రేమిస్తున్న యేసయ్య, నీ కొరకు నీ శిక్షణ అనుభవించిన యేసయ్య, ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డావా? ఆయనతో నీ అనుబంధం, నీ సంబంధం ఎలా ఉందో ఆలోచన చేసావా? దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు ఇంకా మరి విపులంగా దేవుని వాక్యాన్ని అందిస్తారని ముగిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. యు మస్ట్ మెండ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితం ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు పాడైపోయింది. యు ఆర్ డిస్ట్రాక్టెడ్. అటు ఇటు చూస్తూ ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటి మీద నీకు ఆసక్తి ఉంది, కానీ నీ ఆత్మీయ స్థితి గురించి నీకు శ్రద్ధ లేదు. నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదిగే విషయం నువ్వు ఆలోచన చేయడం లేదు. కానీ ఈ సభలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, యేసయ్యకు దూరంగా వెళ్ళిన నీవు ఇప్పుడు ఆయనకు దగ్గరగా రావాలని, ఆయనకి ఇష్టమైన జీవితంగా నీ జీవితాన్ని ఆయన సహాయంతో మలుచుకోవాలని దేవుడి సభలను, ఈ సమయాన్ని అనుగ్రహించాడు. గనుక మరి దేవుని సన్నిధిలో ఆసక్తితో కూర్చుందాం.
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రతి మాట నా కొరకే అన్నట్లుగా స్వీకరించి మన జీవితంలో దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకుందాం. అట్టి కృప దేవుడున్న ఇక్కడున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.